నమస్తే, నేను డాక్టర్ హారిక, అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్, నారాయణ మెడికల్ కాలేజ్. ఈరోజు నేను పీడియాట్రిక్ ఒబేసిటీ గురించి మాట్లాడుతాను. అంటే చిన్నపిల్లల్లో ఊబకాయం గురించి మాట్లాడతాను. ఊబకాయం అంటే శరీరంలో ఎక్కువ బరువు ఉండటం లేదా లావుగా ఉండటం మాత్రమే కాదు, ఇది శరీరంలో కొవ్వు చేరుకుపోయిన ఒక క్లిష్టమైన వ్యాధి. దీనివల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది మరియు ఇతర ప్రాణాంతక వ్యాధులకి మూలకారంగా మారుతుంది. 2024 సర్వేస్లో ఏం తెలిసిందంటే 1.6 crores పిల్లలకి ఊబకాయం ఉంది. అంటే గత 30 సంవత్సరాల్లో ఈ ఒబెసిటీ ప్రాబ్లం అనేది 40 రెట్లు ఎక్కువగా పెరిగింది. అసలు మన చిన్నపిల్లల్లో ఊబకాయం ఉందా లేదా అని మనం ఎట్లా తెలుసుకోవచ్చు అంటే, ఊబకాయం తెలుసుకునేదానికి BMI అని ఒక క్యాల్కులేషన్ అనేది వాడతాము. చిన్నపిల్లలు వెయిట్ మరియు హైట్ చూసి వాళ్ళకి BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్ని క్యాల్కులేట్ చేస్తాము. సో ఈ బాడీ మాస్ ఇండెక్స్ అంటే వెయిట్ ఇన్ కేజీ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్స్. ఇది క్యాల్కులేట్ చేసిన తర్వాత మనం BMI చార్ట్స్లో ప్లాట్ చేస్తాము. IAP అంటే ఇండియన్ అకాడమిక్ ఆఫ్ పీడియాట్రిషియన్స్ మన ఇండియన్ పాపులేషన్స్ ఉండే పిల్లలు బేస్ చేసి BMI చార్ట్స్ అనేది తయారు చేస్తున్నారు. సో గర్ల్స్కి బాయ్స్కి విడివిడిగా ఈ BMI చార్ట్స్ అనేది ఉంటాయి. సో పిల్లల బరువు మరియు ఎత్తు చూసి BMI క్యాల్కులేషన్ చేసిన తర్వాత ఈ BMI చార్ట్స్లో మనం ప్లాట్ చేస్తాము. ఒకవేళ పిల్లల BMI 95th సెంటైల్ కన్నా ఎక్కువగా ఉంటే పిల్లలకి ఒబెసిటీ ఉన్నట్టు మనం తెలుసుకోవచ్చు. రీసెంట్లో ఏం చేస్తున్నారంటే వేస్ట్ హిప్ రేషియో అనేది చెక్ చేస్తున్నాము. అంటే పిల్లల నడుము మరియు పెరుగుదల కొలతను చూసి వేస్ట్ హిప్ రేషియో చూసి పిల్లలకి ఒబెసిటీ ఉందా లేదా అని మనం తెలుసుకోవచ్చు. అసలు పిల్లల్లో ఒబెసిటీ ఎందుకు వస్తుంది అని అంటే, ఎక్కువగా తినటం వల్ల లేదా బద్ధకం జీవనశైలి మాత్రమే ఒబెసిటీ వస్తుంది అని అనుకోవటం అనేది పొరపాటు. చాలా మందికి ఎక్సర్సైజ్ వల్ల, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ లేదా ఎక్కువగా తినటం వల్ల లేదా జెనెటిక్ కాసెస్ వల్ల ఒబెసిటీ వస్తుంది. వీటిల్లో అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవటం అంటే అన్హెల్తీ డైట్ హ్యాబిట్స్ వల్లనే ఒబెసిటీ అనేది వస్తుంది. మామూలుగా పిల్లలకి ఫ్రైడ్ ఫుడ్స్ అంటే చిప్స్, బర్గర్స్, పిజ్జాలు అంటే చాలా ఇష్టపడతారు. పిల్లల పైన ప్రేమతో వాళ్ళు అడిగిందంటే తినిపించడం లేదా ఈ జంక్ ఫుడ్స్ తినిపించడం వల్ల ఎక్కువ క్యాలరీస్ రావటం వల్ల ఈ ఎక్స్ట్రా క్యాలరీస్ కొవ్వుగా మారి పిల్లల్లో ఒబెసిటీ అనేది కారణం అవుతుంది. సో పిల్లలు ఈ జంక్ ఫుడ్స్ మాత్రం కాకుండా ఎనర్జీ డ్రింక్స్ కానీ, పెప్సీ, కోకోకోలా, ఫ్రూట్ జ్యూసెస్, ఒక్కొక్కసారి ప్రిజర్వ్డ్ క్యాండ్ ఫ్రూట్ జ్యూసెస్లో ఏమవుతుందంటే ఈ చక్కెర మోతాదు అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పిల్లల్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరిగి తొందరగా వాళ్ళకి ఒబెసిటీ అనేది వస్తుంది. సో మన పిల్లలకి ఎప్పుడైనా సరే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఖచ్చితంగా తినిపించాలి. సో పిల్లలకి ఈ తినే అలవాట్లు అనేది ఇంట్లో ఉండే వాతావరణం పైన ఆధారం పడి ఉంటుంది. తల్లిదండ్రులు ఎక్కువగా కూరలు ఆకుకూరలు, పండ్లు తింటూ ఉంటే పిల్లలు కూడా అదే అలవాట్లు వస్తాయి. అది కాకుండా ఒకవేళ ఇద్దరు పనికి వెళ్తున్నారు, వంట చేసేదానికి సమయం లేదనుకోండి, మన స్విగ్గీలో కానీ జొమాటోలో ఆర్డర్ చేస్తాం. సో ఈ ఆర్డర్డ్ ఫుడ్స్లో ఏమవుతుందంటే క్యాలరీస్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ హై క్యాలరీస్ కంటెంట్ ఉండే ఫుడ్ తినటం వల్ల పిల్లలకి తొందరగా ఈ ఒబెసిటీ ప్రాబ్లం అనేది వస్తుంది. ఒబెసిటీకి రెండో కారణం అనేది సెడెంటరీ లైఫ్ స్టైల్ లేదా ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఆటలాడటం లేకుండా ఉండటం. ఇప్పుడుండే కాలంలో పిల్లలు స్కూల్లో గంటల తరబడి స్కూల్లో కూర్చుంటున్నారు. ఇంటికి రాగానే సోఫా పైన వాలిపోవటం కానీ, బెడ్ పైన కూర్చొని అదే పనంగా గంటల తరబడి సెల్ ఫోన్, టీవీ, మొబైల్ గేమ్స్ అనేవి చూస్తూ ఉంటారు. సో ఫోన్లో ఎప్పుడు యూట్యూబ్ రీల్స్ కానీ లేదా గేమ్స్ కానీ ఆడుతూ ఉంటారు. సో ఇలాగ చేసేటప్పుడు వాళ్ళకి తగిన శారీరక శ్రమ లభించటం లేదు. దీనివల్ల కూడా ఒబెసిటీ అనేది పిల్లలకి వస్తుంది. ఇప్పుడుండే పట్టణ ప్రాంతాల్లో బయట ఆడుకునేదానికి స్థలం లేకపోవటం లేదా అపార్ట్మెంట్ కల్చర్ వల్ల పిల్లలు ఇంట్లోనే పరిమితం అవుతున్నారు. దీనివల్ల వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ లేకుండా ఉండటం లేదా పక్కన పిల్లలతో ఆడుకునేదానికి అవకాశం లేకపోవటం వల్ల వాళ్ళు బోర్ కొట్టి ఎప్పుడు చూసినా సెల్ ఫోన్, టీవీ అలా చూస్తూ ఉంటారు. సో ఇలాగ బద్ధకమైన జీవన శైలి వల్ల కూడా పిల్లలకి ఒబెసిటీ అనేది వస్తుంది. పిల్లల్లో నిద్ర మరియు ఒబెసిటీకి ఏమైనా సంబంధం ఉందా అంటే చాలా బలమైన సంబంధం ఉంది. మామూలుగా పిల్లలు బాగా నిద్రపోయారనుకోండి, ఏం ఇబ్బంది అయితే ఉండదు. కొంతమంది పిల్లలకి నిద్ర సరిగా రాకుండా ఉండటం వల్ల ఈ ఆహారాన్ని నియంత్రించిన హార్మోన్స్ లెప్టిన్ మరియు గ్రెహలిన్ని దెబ్బతింటాయి. దీనివల్ల పిల్లలకి ఏమవుతుందంటే ఎక్కువ తినే అలవాటు కానీ, ఎక్కువగా తీపిగా ఉండే ఆహారాలు తినేదానికి చాలా ఇష్టపడతారు. సో ఇలాగ ఫుడ్ తినేటప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి క్యాలరీస్ పెరుగుతుంది, దానివల్ల కొలెస్ట్రాల్ పెరిగి
ఈ ఒబెసిటీ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. పిల్లలకి నిద్ర సరిగా లేకుండా ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఒకటి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరగచ్చు. రెండోది ఏమంటే, ఒబీస్గా ఉండే పిల్లలకి నైట్ టైం నిద్రపోయేటప్పుడు వాళ్ళ గట్టిగా గొరగ పెడతారు. అది కాకుండా నిద్రలో కూడా వాళ్ళకి డిస్టర్బెన్సెస్ అనేది ఉంటుంది, టక్కన లేసి కూర్చుంటారు. సో దీన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని కూడా అంటాం. సో పిల్లలకి నైట్ టైం సరిగా నిద్ర లేకుండా ఉండటం వల్ల ఉదయం పూట వాళ్ళు నీరసంగా ఉంటారు. స్కూల్లో క్లాస్లో కూర్చునేటప్పుడు కాన్సన్ట్రేషన్గా అసలు క్లాస్లో ఏం జరుగుతుంది, టీచర్స్ చెప్పేది బాగా గ్రాస్ప్ చేసుకోలేరు. సో అందుకని నిద్ర సరిగా లేకుండా ఉండటం వల్ల కూడా ఒబెసిటీ వస్తుంది. ఒబెసిటీ వల్ల కూడా కాంప్లికేషన్లో మనకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది వస్తుందండి. మూడోది మనకి ఈ జన్యుపరమైన కారణాల వల్ల ఒబెసిటీ వస్తుందంటే, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికన్నా లేదా ఇద్దరికైనా ఈ ఒబెసిటీ కానీ ఊబకాయం కానీ ఉంటే చిన్నపిల్లల్లో ఊబకాయం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులకి లేకపోయినా గ్రాండ్ పేరెంట్స్కి ఎవరైనా లేదా రిలేటివ్స్కి ఎవరికైనా ఉన్నా కూడా ఆ జీన్స్ ట్రాన్స్మిషన్ వల్ల పిల్లలకి ఈ ఒబెసిటీ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ కాకుండా కొన్ని సిండ్రోమ్స్, అంటే ఇవి అరుదుగా జరుగుతాయి, బార్డర్ బీడల్ సిండ్రోమ్ కానీ డౌన్ సిండ్రోమ్ ఇలాగా జెనెటిక్ సిండ్రోమ్స్ కానీ ఉంటే పిల్లలకి ఆహారం నార్మల్గా ఉన్నా లేదా వాళ్ళు బాగా యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్నా కూడా ఈ జెనెటిక్ డిసార్డర్స్ వల్ల కూడా వాళ్ళకి వెయిట్ గెయిన్ అనేది మామూలు పిల్లల కన్నా ఎక్కువగా ఉంటుంది. సైకలాజికల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా పిల్లలకి ఒబెసిటీ వస్తుంది. అంటే వీళ్ళు ఒత్తిడికి లోన్ అవుతారు. సో స్కూల్లో ఒత్తిడి ఉండటం వల్ల లేదా కుటుంబంలో సమస్యలు ఉంటే వాళ్ళకి ఈ ఆందోళనని తీర్చుకునేదానికి వాళ్ళు మర్చిపోయేదానికి ఏం చేస్తారంటే ఎక్కువగా తింటారు. దీన్ని బింజ్ ఈటింగ్ అని అంటాం. సో ఈ బింజ్ ఈటింగ్ చేయటం వల్ల కూడా పిల్లలకి ఒబెసిటీ వస్తుంది. మన నారాయణ హాస్పిటల్లో మంచి సైకియాట్రీ డిపార్ట్మెంట్ ఉంది. సో ఇక్కడ నిపుణులు బాగా సహాయం చేస్తారు. పిల్లలకి ఏం సమస్య వచ్చినా, ఏమైనా స్ట్రెస్ ఏమైనా ఉన్నా కూడా పిల్లల్ని ఇక్కడ తీసుకొని రావచ్చు. బాగా సహాయం చేసి కౌన్సిలింగ్ అవన్నీ ఇస్తే పిల్లలకి ఆ స్ట్రెస్ కానీ మనం ట్రీట్ కానీ చేసామనుకోండి, ఈ బింజ్ ఈటింగ్ అనేది తగ్గి వాళ్ళకి వెయిట్ గెయిన్ కూడా అంతగా ఉండదు. ద లాస్ట్ వన్ అనేది ఎండోక్రైన్ కాసెస్, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఒబెసిటీ వస్తుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్లో మనకి మెయిన్గా వచ్చి హైపోథైరాయిడిజం అంటే మన శరీరంలో థైరాయిడ్ ఉత్పత్తి కొంచెం తక్కువగా ఉండటం అనేది హైపోథైరాయిడిజం అని అంటాం. ఈ హైపోథైరాయిడిజం వల్ల ఏమవుతుందంటే శరీరంలో మెటబాలిజం తగ్గి కొవ్వు చాలా తొందరగా పెరిగిపోయి పిల్లలకి వెయిట్ అనేది ఎక్కువగా పెరుగుతారు. రెండోది వచ్చి ఇన్సులిన్ రెసిస్టెన్స్. మామూలుగా శరీరంలో ఇన్సులిన్ అనేది బాగా పనిచేస్తే మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో ఆ షుగర్స్ అనేది బాగా ఎక్స్క్రీట్ అయ్యి వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఒకవేళ ఈ ఇన్సులిన్ అనేది సరిగా రెసిస్టెన్స్ కానీ వస్తే ఏమవుతుందంటే ఈ కొవ్వు అనేది తొందరగా చేరుకుపోయి పిల్లలకి మెటబాలిక్ సిండ్రోమ్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది మరియు ఒబీస్గా ఉండటం కూడా ఎక్కువగా ఉంటుంది. మూడో ఎండోక్రైన్ కాజ్ వచ్చి కుషింగ్ సిండ్రోమ్ అని అంటాము. ఇది కొంచెం అరుదుగానే ఉంటుంది. కుషింగ్ సిండ్రోమ్ ఉండే పిల్లలకి మామూలుగా ఈ పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా చేరుకుపోయి మొహం చాలా గుండ్రంగా ఉండటము అలాగా ఉంటుందండి. సో ఈ ఎండోక్రైన్ కాసెస్ వచ్చి కొంచెం రేర్. అవి మామూలుగా అయితే 90% మందికి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు లేదా బద్ధకమైన జీవనశైలి వల్లనే ఒబెసిటీ అనేది వస్తుంది. వీళ్ళలో మెడికల్ కాసెస్ ఏం ఉండకుండా ఉంటుంది. సో మనం ఈ ఆహారం ప్లస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ చేస్తే పిల్లల్లో వెయిట్ అనేది ఎక్కువగా పెరగకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అసలు మనం ఎందుకు ఈ ఒబెసిటీ లేదా ఊబకాయం గురించి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము? పిల్లల శరీరానికి ఏం ప్రాబ్లం కాజ్ చేస్తుందంటే, మామూలుగా ఒబీస్గా ఉండే చిల్లల్లో మెడ వెనకాల కానీ మోచేతిలో కానీ శంకల్లో కానీ ఈ చర్మం అనేది చాలా మందంగా నల్లగా మారుతుంది. దాన్ని అకాంతోసిస్ నైగ్రికన్స్ అని అంటాము. ఈ అకాంతోసిస్ నైగ్రికన్స్ ఉండే పిల్లల్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ ఉంటే పిల్లలకి మామూలుగా 40 సంవత్సరాల తర్వాత టైప్ 2 డయాబెటీస్ లేదా ఈ చక్కెర వ్యాధి రావటం అనేది మామూలుగా జరుగుతుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ ఉంటే పిల్లలకి తొందరగానే వాళ్ళకి ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది. సో మీ పిల్లల్లో కొంచెం బరువు ఎక్కువగా ఉండే వాళ్ళలో మెడ వెనకాల నల్లగా కానీ చంకలో మోచేతిలో నల్లగా ఉంటే వెంటనే పీడియాట్రిషియన్ దగ్గర చూపించండి. ఈ ఒబీస్గా ఉండే పిల్లల్లో ఇంకేమేం శరీర ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే, వీళ్ళకి ఆయాసం అనేది తొందరగా వస్తుంది. అంటే చిన్న చిన్న పనులు చేసినా, కొంచెం దూరం పరిగెత్తినా, నడిచినా వెంటనే ఆయాసం వస్తుంది. మామూలు పిల్లలతో పోలిస్తే వాళ్ళు ఎక్కువ పరిగెత్తి ఆడుకోలేరు.
ఇంకోటి ఏమంటే మామూలు పిల్లలతో పోలిస్తే వీళ్ళకి ఆస్మా ప్రాబ్లమ్స్ రావటం అనేది ఎక్కువగా ఉంటుంది. మూడవది వచ్చి వాళ్ళకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, అంటే మనం ముందే చూసాము, అంటే వాళ్ళ నైట్ టైం సరిగా నిద్ర రాకుండా ఉండటం. 30% పిల్లలకి ఏమవుతుందంటే ఈ కొవ్వు ఎక్కువగా ఉంటే వాళ్ళ లివర్ అంటే కాలేయంలో వెళ్ళి పేరుకుపోతాయి. సో వాళ్ళకి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది. ఒబీస్గా ఉండే పిల్లలు ఎస్పెషలీ గర్ల్స్లో ఎర్లీ ప్యూబర్టీ అంటే యవన దశం అనేది తొందరగా చేరుకుంటారు. సో ఈ ప్రికాషస్ ప్యూబర్టీ రావటం లేదా అడాలసెంట్ చిల్డ్రన్ ఉండే వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం అనేది రావచ్చు. అంటే మనకి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది రెగ్యులర్గా రాకుండా కొంచెం డిలేడ్గా ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఒబెసిటీ వల్ల పిల్లలకు వచ్చే ప్రాబ్లమ్స్. ఇవి కాకుండా వాళ్ళకి బీపీ అనేది ఎక్కువగా ఉంటుంది. హై బీపీ రావటం, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉండటం అవన్నీ ఉంటుంది. ఈ హై కొలెస్ట్రాల్ కానీ హై బీపీ ఉండటం వల్ల పిల్లలకి ఏం లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ రావచ్చు అంటే వాళ్ళకి గుండెపోటు సమస్య అనేది మామూలు వాళ్ళతో పోలిస్తే కొంచెం తొందరగా వచ్చే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ శరీర కాంప్లికేషన్స్ కాకుండా ఒబీస్గా ఉండే పిల్లలకి కొంచెం లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి, పిల్లలు స్కూల్స్కి వెళ్తారు, పిల్లలు వచ్చి చిన్న పిల్లలు కదా, వాళ్ళకి తెలియకుండా లావుగా ఉండే పిల్లల్ని ఎగతాళి చేస్తారు, కామెంట్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల వాళ్ళకి ఏమవుతుంది, మనసు కొంచెం కష్టం అవటము, లేదా పిల్లలు అందరూ వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు, ఆడుకునేటప్పుడు వీళ్ళు కూడా ఆడుకోవాలని ఉంటుంది, బట్ కొంచెం దూరం నడవంగానే లేదా పరిగెట్టంగానే వాళ్ళకి ఆయాసం రావటం వల్ల వాళ్ళు మిగతా పిల్లలతో పాటు ఈ రన్నింగ్ ఆడుకోవటం కానీ క్రికెట్ ఆడుకునేదానికి కొంచెం కష్టంగా ఉంటుంది పిల్లలకి. సో దానివల్ల కూడా వాళ్ళకి ఈ ఫ్రెండ్స్తో కలిసి ఆడుకునేదానికి కష్టంగా ఉండటం వల్ల కొంచెం లో సెల్ఫ్ ఎస్టీమ్ కానీ డిప్రెషన్ అనేది వస్తుంది. సో అసలు ఈ ఒబిసిటీని మనం ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు, మన తల్లిదండ్రులుగా మనం ఏం చేయొచ్చు పిల్లలకి ఈ ఒబిసిటీ తగ్గించేదానికి? సో మనం మెయిన్గా మనం చేయాల్సింది వచ్చి ఆహారం. సో మనం ఎప్పుడైనా కానీ ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. పిల్లలకి జంక్ ఫుడ్స్ నిరోధించాలి. అసలు ఈ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఎనర్జీ డ్రింక్స్ లేదా ప్రిజర్వ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ అవన్నీ అస్సలు ఇవ్వకూడదు పిల్లలకి. ఎందుకంటే మనం ఫ్రూట్ జ్యూసెస్ ఇస్తున్నాము అని మనం అనుకుంటాం, బట్ ఆ ఫ్రూట్ జ్యూసెస్లో ఈ షుగర్ మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలకి ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ వచ్చి వెయిట్ కూడా ఎక్కువగా పెరుగుతారు. ఇంకో విషయం ఏమంటే రోజుకి ఖచ్చితంగా పండ్లు కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు ఖచ్చితంగా మనం పిల్లలకి తినిపించాలి. మెయిన్గా ఏమంటే పోర్షన్ కంట్రోల్ అని అంటాం. పోర్షన్ కంట్రోల్ అంటే పిల్లలకి ఆకలిస్తేనే మాత్రమే వాళ్ళకి తినిపించాలి. చాలామంది మన ప్రేమతో కానీ పిల్లలు సరిగా తింటున్నారా లేదా అని ఏం చేస్తామంటే బలవంతంగా చిన్నపిల్లలకి తినిపిస్తూ ఉంటాం. వయసు ఒక సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు ఉండే వయసు పిల్లలకి ఎక్కువగా తినిపిస్తాం. సో అలా తినిపించడం వల్ల ఏమవుతుందంటే ఈ శరీరానికి ఒక అలవాటు అయిపోతుంది. అంటే శరీరానికి తగినట్టుగా ఉండే ఆహారం కన్నా ఎక్కువగా తినే అలవాటు రావటం వల్ల వాళ్ళు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వాళ్ళు సొంతంగా తింటారు. ఆ వయసులో ఏమవుతుందంటే అదే అలవాటు వచ్చి వాళ్ళ శరీరానికి ఏం అవసరం అవుతుందో దానికన్నా ఎక్స్ట్రా క్యాలరీస్ ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు. సో దీనివల్ల కూడా పిల్లలకి ఓవర్ వెయిట్ కానీ ఒబిసిటీ రావటం అనేది చాలా కామన్గా జరుగుతుంది. ఇంకోటి ఏమంటే చాలామంది చిన్నపిల్లలు తినేటప్పుడు యూట్యూబ్లో చూడటం కానీ టీవీ చూస్తానే తింటారు, లేదా కోకోమలని పెట్టేనే వాళ్ళు చిన్నపిల్లలు తింటారు. సో అదే అలవాటు పడి టీవీ చూస్తానే పిల్లలు ఆహారం అనేది తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ధ్యాస అంతా ఆ టీవీలో ఉండే ప్రోగ్రామ్ పైనే ఉంటుంది, కానీ వాళ్ళు ఎంత తింటున్నారో అని వాళ్ళు చూసుకోరు. సో వాళ్ళకి తెలియకనే తింటూనే ఉంటారు. సో వాళ్ళకి అవసరమైన క్యాలరీస్ కన్నా ఎక్కువ క్యాలరీస్ అనేది తినే అవకాశాలు ఈ టీవీ చూస్తే తినేటప్పుడు జరుగుతుంది. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇంట్లో పిల్లలకి తినేటప్పుడు అస్సలు టీవీ కానీ సెల్ ఫోన్ కానీ ఏమి ఇవ్వకూడదు. అందరు కూర్చొని కలిసిగట్టుగా తినాలి. సో ఇండియన్ అకాడమిక్ ఆఫ్ పీడియాట్రిషియన్స్ వాళ్ళు ఏం చెప్పారంటే తల్లిదండ్రులకి ఈ ఒబిసిటీని ఎట్లా ట్యాకిల్ చేయాలి అనేది సింపుల్గా 5-2-1-0 రూల్ అని పెట్టున్నారు. అంటే ఒక రోజుకి 5 సార్లన్నా పండైనా కూరగాయలు కానీ ఏదైనా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ 5 సర్వింగ్స్ ఒక రోజుకి 5 సార్లు ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఈ ఫ్రూట్స్లోనూ ఈ వెజిటబుల్స్లో ఏముంటుందంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అంటే పీచు ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మన పిల్లలు ఎక్కువగా ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకున్న
శరీరంలో ఆ షుగర్ స్పైక్ అనేది జరగదు. సో దానివల్ల ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ ఉండదు, ప్లస్ ఆ ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల వాళ్ళకి బౌల్ మూమెంట్స్ బాగా రావటం, కాన్స్టిపేషన్ రాకుండా ఉండటం అనేది మంచిగా ఉంటుంది. ప్లస్ విటమిన్స్ కూడా అన్ని బాడీకి అవసరమైన విటమిన్స్ అన్ని పిల్లలకి వచ్చేస్తుంది. సెకండ్ వన్ వచ్చి 2, అంటే ఒక రోజుకి స్క్రీన్ టైం 2 hours కన్నా ఎక్కువగా ఉండకూడదు. అంటే అది మొబైల్ అయినా సరే, వీడియో గేమ్స్ అయినా సరే, టీవీ అయినా సరే, ఒక రోజుకి 2 గంటల కన్నా తక్కువసేపు పిల్లలు చూడాలి. అంతకన్నా ఎక్కువగా స్క్రీన్ టైం అనేది అస్సలు చూడకూడదు. నెక్స్ట్ వన్ వచ్చి 1 అంటే ప్రతిరోజు 1 గంటన వ్యాయామం చేయాలి. ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ. సో ఎక్సర్సైజ్ అనేది ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, లేదా క్రికెట్ ఆడటం కానీ, అలా బ్యాడ్మింటన్ ఆడచ్చు. అలాగా ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది మన పిల్లల్ని బయటకు పంపించలేము. సో అలాంటి వాళ్ళకి ఇంట్లోనే పిల్లలు స్కిప్పింగ్ చేయొచ్చు. సో ఒకేసారి మనం పిల్లల్ని అర్ధగంట స్కిప్పింగ్ చేయంటే ఒకరోజు చేస్తారు, మరుసటి రోజు ఇంకా చేయరు. అట్లా కాకుండా ఈరోజు 5 minutes, రోజు 5 minutes ఒక వారానికి, నెక్స్ట్ వీక్ దాన్ని 10 minutes, నెక్స్ట్ వీక్ 15 minutes, అట్లా కొంచెంగా ఆ డ్యూరేషన్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అనేది మనం పెంచుకుంటూ వస్తే పిల్లలకి ఆ శరీరం అనేది ఆ ఎక్సర్సైజ్కి అలవాటు అవుతుంది. అది ఒక డిసిప్లిన్గా మనం చేయాలి. సో అలా పెంచుకుంటూ వచ్చి మినిమం 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ. లాస్ట్ వచ్చి 0 అంటే అసలు షుగర్ కంటైనింగ్ ఫుడ్స్ అనేది పిల్లలకి ఇవ్వకూడదు. అంటే ఫ్రూట్ జ్యూసెస్, ఎనర్జీ డ్రింక్స్, ప్రిజర్వ్డ్ ఫ్రూట్ జ్యూసెస్, క్యాన్ జ్యూసెస్ ఏది ఇవ్వకూడదు. సో 0 షుగర్ కంటెంట్. ఇది 5 to 10. 5 times మన ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ ఇవ్వాలి. 2 hours కన్నా తక్కువగా స్క్రీన్ టైం చూడాలి. 1 hour ఎక్సర్సైజ్ చేయాలి. అసలు ఫుడ్లో అనేది 0 షుగర్ కంటెంట్ అనేది ఉండాలి. సో ఈ 5 to 10 రూల్ అనేది మనం కానీ యూజ్ చేస్తే పిల్లలకి ఈ ఒబేసిటీ ప్రాబ్లం రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో మన నారాయణ హాస్పిటల్లో మనకి డైటీషియన్స్ ఉన్నారు. సో మీరు పిల్లలకి ఒకవేళ ఒబీస్గా ఉన్నారు అని మీకు కానీ డౌట్ కానీ ఉంటే మన నారాయణ హాస్పిటల్కి తీసుకొని రండి. మన పీడియాట్రిక్ డిపార్ట్మెంట్లో బేబీ లేదా పిల్లల వెయిట్, హైట్ చూసి మేము BMI మరియు వేస్ట్ రేషియో అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. క్యాలిక్యులేట్ చేసి పిల్లలకి ఒబేసిటీ ఉందా లేదా అని చెప్తాం. ఒకవేళ పిల్లలకి ఒబేసిటీ కానీ ఉంటే మనం దానికి తగినట్టుగా మన కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, కావాల్సిన రక్త పరీక్షలు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయా లేదా అని మనం చెక్ చేసి పిల్లలకి డైటీషియన్ ద్వారా డైట్ అడ్వైస్ అనేది ఇస్తాం. సో పిల్లల వయసు మరియు బరువు తగినట్టుగా అసలు ఏం డైట్ తీసుకోవాలి, అంటే టిఫిన్ కానీ, లంచ్ కానీ, నైట్ డిన్నర్ కానీ, స్నాక్స్ కానీ ఏమేమి తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి అన్నీ మేము వివరంగా మీకు డైటీషియన్ అడ్వైస్ ఇస్తాము. ఆ అడ్వైస్ అంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనం కానీ ఫాలో కానీ అయితే ఫస్ట్ మన మెయిన్ ఎయిమ్ వచ్చి ఆల్రెడీ గెయిన్ అయిన వెయిట్ని ఇంకా పెరగకుండా చూడాలి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ థింగ్ వచ్చి పెరిగిన వెయిట్ని తగ్గించటం. సో ఈ 2 లెవెల్స్లో అనేది మనం డైటరీ అడ్వైస్ ప్లస్ ప్లానింగ్ అనేది మేము చేసి మీకు ఇస్తాము. ఒకవేళ పిల్లల్లో ఏమైనా కాంప్లికేషన్స్, ఈ ఒబెసిటీ వల్ల కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా మేము ట్రీట్ చేస్తాం. సో తల్లిదండ్రులుగా మనం పిల్లలు కానీ ఒబీస్గా ఉంటే వెంటనే డాక్టర్ గారి దగ్గర వచ్చి చూపించుకొని ఈ డైట్ చార్టింగ్ అనేది మనం ఫాలో కానీ అవుతే పిల్లల ఆరోగ్యం అనేది బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.